డాక్టర్ నరసింహాని కలవాలి. ఆయన అర్జెంట్ ఆపరేషన్ ఉందని వెళ్ళారు. ఏ ఆపరేషన్? ప్రాణాలు పోసేవా, ప్రాణాలు తీసేవా? కూర్చోండి. నేరస్తుల ఇళ్లలో నేను కూర్చోను. నీ మొగుడుకు నువ్వైనా చెప్పు. ఎవడో ఒక్కడిని నరికితే 10 మంది పక్కన చేరతారు. దాన్ని హీరోయిజం అనుకొని చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఎవరి మీదకు పడితే వాళ్ళ మీదకు వెళ్ళి ఒక్క పీస్ లాగా చంపుకుంటూ వెళ్తున్నాడు. కరెక్ట్ కాదు. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా? ఎన్కౌంటర్ అంటే ఏంటో తెలుసా? ఈ మధ్య మా నార్త్ ఇండియాలో మొదలు పెట్టారు. నో కేస్, నో ఎంక్వైరీ, ఓన్లీ. మీరు ఈ మధ్య మొదలు పెట్టారు, ఆయన ఎప్పుడో మొదలు పెట్టారు. ఆయనది సేమ్ సిస్టమ్. నో పోలీస్, నో ఎంక్వైరీ, నో కేస్. అసలు ఆయన గురించి తెలుసా మీకు? ఈజ్ ఎ డాక్టర్. అది ఒక డివైన్ థింగ్. ఒక మనిషికి ప్రాణం పోయాలంటే ఎంత సంకల్పం కావాలో తెలుసా? మైండ్ అండ్ హార్ట్ ఎంత సెన్సిటివ్గా ఉండాలో తెలుసా? అలాంటి ఒక డాక్టర్ ఒక మనిషి ప్రాణం తీయాలంటే ఎంత స్ట్రగుల్ అవుతాడో తెలుసా? ప్రాణం పోసి ఇంటికి రావాల్సిన వ్యక్తి ప్రాణాలు తీసి రక్తం తడిసిన చేతులతో ఇంటికి వస్తున్నాడు. ఆయన అలా ఇంటికి వచ్చిన రోజు నిద్రపోడు. కానీ ఆయన్ని నమ్ముకున్న ఈ ప్రాంతం మొత్తం ప్రశాంతంగా నిద్రపోతుంది తెలుసా? ప్రాణం పోసి వచ్చిన రోజు ఎంతో ఆనందంగా ఉండే ఇల్లు ప్రాణం తీసి వచ్చిన రోజు ఇంటిల్లపాది కనీసం మెతుకు కూడా ముట్టరు తెలుసా? కానీ ఆయన్ని నమ్ముకున్న జనం పండగ చేసుకుంటారు. అదే ఆయనకి కావాలి. మీకు సంబంధించినంత వరకు ఆయన చేస్తున్నవి హత్యలేవు. మాకు సంబంధించినంత వరకు ఆయన చేస్తుంది వైద్యం. న్యాయం జరగాల్సిన చోట న్యాయం జరగకపోతే సమాంతర న్యాయం అనేది ఒకటి పుడుతుంది. అది మీ భాషలో అవుట్ ఆఫ్ లా, మా భాషలో అవుట్ అండ్ అవుట్ లా అండ్ ఆన్ ది స్పాట్ లా. ఇది చరిత్ర. దానిలోంచి పుట్టినవాడే డాక్టర్ నరసింహ. మీ గన్ను కన్నా ఆయన ఆశయం చాలా గొప్పది. తట్టుకోలేరు. వెళ్ళండి.